ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 1వ వార్డు 2వ వార్డు 9వ వార్డు ఈ వార్డులలో కత్తెర గుర్తుతో పోటీ చేస్తున్నాం. ఈ గుర్తుల విజయానికి అందిస్తూ ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీని సందర్భంగా సిపిఐఎంఎల్ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కాన్వెంట్ మదాలను మాట్లాడుతూ కోరుచున్నాం. మీడియా మిత్రులకు ముందుగా అభినందనలు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నది. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమిటంటే ఇల్లందు మున్సిపాలిటీకి రేపు 11వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో సత్యనారాయణపురం నుంచి 1వ వార్డు 2వ వార్డు పోటీలో ఉన్నాం. అట్లాగే గత కొన్ని దశాబ్దాలుగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ 9వ వార్డులో ఇప్పటికీ 3 సార్లు గెలుస్తూ వస్తున్నది. 4వసారి కూడా గెలవటానికి 100% అవకాశాలు ఉన్నాయి. అయితే అక్కడ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఓడించడం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. డబ్బులు పంచారు, మందు మాంసాన్ని ప్రయోగించారు. అవి కూడా సరిపోవటం లేదని వాళ్ళ గెలుపు కోసం ఆ రోజు అధికారంలో ఉండి అధికార యంత్రాంగాన్ని కూడా ఉపయోగించుకొని మమ్మల్ని ఓడించే ప్రయత్నం చేశారు. అయినా 9వ వార్డు ప్రజానీకం అవన్నింటినీ తిరస్కరించి చైతన్యతమైనటువంటి ఒక పాత్రని పోషించారు. న్యూ డెమోక్రసీ అభ్యర్థి రేళ్ల నాగలక్ష్మిని గెలిపించడం అనేటువంటిది జరిగింది. తిరిగి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ కూడా అదే వైఖరిని చేపట్టింది. మొత్తం ఇక్కడ పట్టణంలో ఉండేటువంటి ముఖ్యంగా ఇల్లందు మున్సిపాలిటీలో ఒక వన్నె తెచ్చేటువంటి వార్డు ఏదైనా ఉన్నదంటే అది 9వ నెంబర్ వార్డు. ఆ వార్డు ప్రజానీకం మందుని మాంసాన్ని లేదా టక్కు టమారాలని అన్నింటినీ కూడా తిరస్కరించి పేదల కోసం కష్టజీవుల కోసం వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడేటువంటి లేదా వారి సమస్యలు పరిష్కరించేటువంటి దాంట్లో అనునిత్యం వాళ్ళలో తలలోని నాలుకల నీటిలోని చేపలాగా పనిచేస్తున్నటువంటి ఓటర్ సత్యం అభ్యర్థి అయినటువంటి నాగలక్ష్మిని గెలిపిస్తూ వచ్చారు. ఈరోజు ఇంటెలిజెన్సీ రిపోర్టులు మేధావులు అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా మరొకసారి న్యూ డెమోక్రసీ గెలవబోతుందని చెప్పి జరుగుతున్నటువంటి ఒక ప్రచారంతో కాంగ్రెస్ కంగుదినది. 30 లక్షలు పంచుతాం, ఓటుకు 3,000 4,000 ఇస్తామని చెప్పి వాళ్ళు డబ్బులు నిన్నటి నుంచి పంపకాన్ని ప్రారంభించారు. అది కూడా సరిపోవట్లే, ఆ గ్యారంటీ కూడా చెప్పి ఇక అధికారంలో ఇన్ని రోజుల కాంచి ఉండి ఏ ఒక్కదాన్ని పరిష్కరించలేని ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గుడులు ఇస్తాం, బడులు ఇస్తాం, ఫంక్షన్ హాల్ ఇస్తామని చెప్పి ఆచరణలో సాధ్యంగా అన్నటువంటి అమలు చేయలేనటువంటి వాగ్దానాలతోటి కూడా ముందుకొస్తున్నారు. అందుకోసం వీటన్నిటినీ తిరస్కరించడానికి ప్రజలు 9వ వార్డు ప్రజానీకం ఓటర్స్ సిద్ధమయ్యారు. మరొకసారి గెలిపించమని చెప్పి ఆ వార్డు ప్రజానీకానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి సిపిఐఎంఎల్ డెమోక్రసీ చెప్తుంది. వీటన్నిటిని తిరస్కరించమని చెప్పి కోరుతుంది. అభివృద్ధికి పాటుపడి మీకోసం కొట్లాడి అనునిత్యం మీ దగ్గర పనిచేస్తున్నటువంటి నాగలక్ష్మిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే సత్యనారాయణపురంలో పోటీలో ఉండేటువంటి 2 అభ్యర్థుల్ని 1వ వార్డు 2వ వార్డు అభ్యర్థులైనటువంటి ఉపేంద్ర తర్వాత వెంకట నరసయ్యని గెలిపించమని చెప్పి వారికి వచ్చినటువంటి 3 అభ్యర్థులకు వచ్చినటువంటి కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటేసి దోపిడీకి ఓటు పొడవని చెప్పి కోరుతున్నాం. అభివృద్ధి లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా
మీకోసం అనునిత్యం ఈ నియోజకవర్గంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పోరాడుతుంది. ఈ పోరాట క్రమంలోనే ఈ అభివృద్ధి కోసం, ఈ పేదల కోసం తమ విలువైనటువంటి ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించింది. కామ్రేడ్ పగడాల వెంకన్న నుంచి ఎల్లన్న వరకు అనేక మంది ఈ రాజ్యం చేత హత్యగావించబడ్డారు. వారందరూ ఈ వ్యవస్థ మార్పు కోసమే, ఈ పేదల కోసమే తమ ప్రాణాలని అర్పించారు. కాబట్టి అట్లాంటి ప్రజల కోసం రక్తాన్ని చిందించి ప్రాణాలు అర్పించేటువంటి పార్టీని గెలిపించమని చెప్పి కోరుతున్నాం. అలాగే స్టేషన్ బస్తీ 20వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి మేకల రాజేష్ని కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ బలపరుస్తుంది. గెలిపించమని చెప్పి కోరుతున్నాం. కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని ఓడించమని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం.